హాయ్ అండి. నమస్తే. నేను మీ రూప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోలోనే గంజాన్నం గురించి చెప్పాను కదండీ! గంజాన్నం అంటే ఇదే ఇప్పుడు నేను కలుపుతున్నాను కదా! నెక్స్ట్ వచ్చి ఇవి పిండొడియాలంటారు. ఇటు సైడు గంజన్నంతోటి ఇష్టంగా తింటారనమాట. చాలా బావుంటుంది. నెక్స్ట్ ఏమో గారెలు. అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడొచ్చినా సరే ఈ పిండొడియాలు, గారెలు 2 నెక్స్ట్ ఇంకోటేంటంటే చల్లమిరపకాయలు అంటారు కదా! ఊరమిరపకాయలు అవొకటి. చాలా బావుంటాయి. ఈ గంజన్నంతోటి పచ్చిమిరపకాయలు కూడా తింటారు. ఇందులోనే మజ్జిగ వేసుకుంటే ఇంకా బావుంటుంది. ఒకటే ప్యాకెట్ ఉందనమాట పెరుగు. ఇంక అమ్మ వాళ్ళు వేసుకుంటారులే అని చెప్పి నేనైతే గంజి ఏసుకొని ఉప్పేసుకున్నాను. చాలా బావుంటది. నాకు చాలా ఇష్టం కూడా. అది కూడా ఈ పిండొడియాలు, గారెలు, ఊరమిరపకాయలు ఇవి ఉంటేనే మళ్ళీ తినాలనిపిస్తుంది. నార్మల్‌గా ఏదైనా కూర వండినా సరే అంతగా ఏమనిపియదు గానీ ఈటిలతోటే బావుంటుందనమాట. ఇంకా నేను, మహాలక్ష్మి అందరం కూడా పొద్దున్న గంజన్నం తినేసాము. వంట కూడా చేసేసాము. ఇంకా మా వారు, పిల్లలు వాళ్ళైతే కూరేసుకొనైతే తిన్నారు. ఇంతలోనే ఊర్లోకి ఈ పెట్టెలతో జ్యువెలరీ తీసుకొచ్చి అమ్ముతారు కదా! ఇంకా వాళ్ళైతే వచ్చారు. వెళ్ళిపోయిన వాళ్ళు మరి కేకేసి వెనక్కి పిలిచి ఇక్కడ రేణుకి, సాత్వికకి గాజులైతే తీసుకున్నాను. వీళ్ళ సైజ్ ఎక్కడ సాధారణంగా అసలు నాకు దొరకదు. వీళ్ళ దగ్గర మాత్రమే ఉండిద్ది. ఇదివరకు కూడా నేను వీళ్ళ దగ్గరే తీసుకున్నాను. రేణుకి, సాత్వికకి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రేణుకి కొంచెం పెద్దదయిపోయింది కదా! సో, అందువల్ల గాజులేమో తీసేసాననమాట. మళ్ళీ రావేమో తర్వాత బాధపడిద్దని తీసేసాను. ఇంక అప్పటినుంచి నార్మల్‌గా ఇంట్లోని మెటల్ గాజులుంటే అవి వేసుకుంటుంది. నాకేమో అవి అస్సలు నచ్చవు. స్కూల్‌కెళ్ళే పిల్లకి ఇలాంటి గాజులుంటేనే కొంచెం చూడడానికి బావుంటుంది. నిజానికి అప్పట్లో నేను కాలేజీకి వెళ్ళే వరకు కూడా ఇలాంటి గాజులే వేసుకునేదాన్ని. అటొకటి, ఇటొకటి. కొంచెం క్లాసిక్‌గా చూడటానికి బావుంటుంది. అయితే నేను 4 ఉన్నాయేమో అని అడిగాను. ఎందుకంటే ఒకటి పోయినా ఇంకో ఉంటాయని. కానీ అలా లేవంట. 2, 2 సెట్ ఉన్నాయంట. ఇంకా సాత్వికకి, రేణుకైతే 2 జతలు తీసుకున్నా. అంటే ఆ చేతికొకటి, ఈ చేతికొకటి 2 గాజులొచ్చినాయి. చాలా ఉన్నాయి. నేనిప్పుడు చేతికి వేసుకున్నాను కదా! అవైతే ఊర్లోని పచ్చళ్ళోళ్ళొస్తారు కదా! వాళ్ళ దగ్గర గ్యారంటీవనమాట. మళ్ళీ మనం వాళ్ళ దగ్గరైతే మార్చుకోవచ్చు. వీళ్ళ దగ్గరైతే కుదరదు. అందుకని ఇంక ఎక్కువేమీ తీసుకోకుండా ఓన్లీ గాజుల వరకే తీసుకున్నాము. ఇంకేమైనా మహాలక్ష్మి నల్లపూసలు అలాంటివి ఉంటే చూడక్క అంటేనే ఇంక తనే చూసుకుంది. కానీ ఏమీ నచ్చలేదు. ఇంకేమీ కాదు పచ్చళ్ళోళ్ళ దగ్గర తీసుకున్నామనుకోండి, మనం ఇప్పుడు ఒక వస్తువు రూ. 150 పెట్టి కొనుక్కున్నామనుకో, అది మనకి రంగు వెలిసిపోయిన తర్వాత రిటర్న్ ఇస్తాం గదా మార్చడానికి. అప్పుడు రూ. 50 ఇస్తే చాలు మళ్ళీ మనకి అలాంటి వస్తువే కొత్తది ఇచ్చేస్తారనమాట. అంటే సెకండ్ టైము రూ. 50 ఉంటే చాలు. అది మెడలో దండైనా, గాజులైనా ఇంకేమైనా సరే సెకండ్ టైం రూ. 50 ఇచ్చి మార్చుకుంటే సరిపోతుంది. కానీ వీళ్ళ దగ్గర అలా కాదు. ఎప్పుడో ఒకసారి వస్తారు కదా! అందుకని వీళ్ళ దగ్గర చాలా తక్కువగా తీసుకుంటారనమాట. ఎక్కువగా ఊర్లో పచ్చళ్ళోళ్ళు వస్తారు కదా! వాళ్ళ దగ్గర తీసుకుంటారు. వాళ్ళు ప్రతి ఆదివారము అలా వస్తుంటారనమాట. ఒక వారం అని పెట్టుకొని ఆ రోజు వస్తూ ఉంటారు. నెక్స్ట్ టైమ్ ఇంకా మహాలక్ష్మికి నల్లపూసలేమి నచ్చలేదంటే ఇంకా ఆవిడ చైన్స్ చూపించింది. నాకెందుకో సింపుల్‌గా చాలా నచ్చినాయి. ఇంకా పిల్లలిద్దరికీ బావుంటాయని చెప్పి అవైతే 2 తీసుకున్నాను. ఇంతకీ ఈ వీడియో గురించి మీకు చెప్పడమే మర్చిపోయాను. ఈ వీడియో అయితే 2 డేస్ వ్లాగ్ అండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బయలుదేరి గోల్డ్ తీసుకొని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ అమ్మవారికి చూపించుకొని ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మా ఇంటికైతే రిటర్న్ అయిపోయామనమాట. సో, ఇదంతా కూడా నేను ఒక వ్లాగ్ కింద అయితే పెట్టేస్తాను. అంటే 2 డేస్ వ్లాగు. మళ్ళీ మీరు కన్‌ఫ్యూజన్ అవ్వకూడదని ముందుగానే చెప్తున్నాను. అంటే మళ్ళీ కొంచెం కొంచెం వస్తుందనమాట. దాన్నెందుకులే మళ్ళీ 2 వీడియోస్‌గా పెట్టడంలే అని చెప్పి నేను ఒక వ్లాగ్ కింద అయితే పెట్టేశాను. ఇక్కడ నేను మీకు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు వీడియోలో చూపించాను కదండీ! శంఖం పువ్వువి విత్తనాలు తీసుకువెళ్ళాలని. ఈసారి విత్తనం బాగా కట్టింది. ఉన్నయన్నీ కూడా తెంచేసుకున్నాను బొట్లన్నీ కూడా. వీటిని ఒక 2 రోజులు అక్కడ ఎండలో ఎండబెట్టి విత్తనాలు తీసి నాటితే బాగొస్తాయి. మళ్ళీ మొక్కలన్నీ మా అమ్మ బాగానే చూసుకుంటుంది. కాకపోతే బంతిపూలు ఉడతలు తినేస్తాయన్నమాట ఇక్కడ. మీలో ఎవరైనా నా వీడియోస్ మొదటి నుంచి చూస్తున్నట్లయితే ఒక సంవత్సరం నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సంక్రాంతికైతే వచ్చాను. అప్పుడు మీకు క్లీనింగ్ వీడియోలో చూపించే ఉంటా మనీ ప్లాంట్ బయట గేటు దగ్గర ఒక చిన్న డబ్బాలో వేసి పెట్టింది మహాలక్ష్మి. బాగా అల్లుకుంది. పై వరకు బాగా అల్లుకొని ఇంకా సైడ్‌లు కూడా అల్లించామనమాట. అటువంటి మనీ ప్లాంట్‌ని మొత్తం మొదలతో సహా మొత్తం ఉడతలు కొట్టేసాయి. అలా ఎలా చేసినాయో తెలియట్లేదు. ఫస్ట్ ఎవరైనా కట్ చేసేసి ఉంటారేమో అనుకున్నాము. ఇంకా తర్వాత ఉడతలు ఇలా తినేసాయనైతే తెలిసింది. ఇంక అప్పటి నుంచి బయట మొక్కలేమీ పెట్టట్లేదు. ఇంకా మేడ మీదనే. అయినా సరే అక్కడ కూడా ఉంచమనమాట. ఇంకా నెక్స్ట్ కిందకైతే వచ్చేసి ఇంకా బట్టలన్నీ తీసుకొచ్చి లగేజ్ అయితే సర్దేసుకున్నాను. ఇంతలో మా మావయ్య అయితే సీతాఫలాలైతే తీసుకొచ్చారు. మావయ్య, బాప. వాళ్ళకి చెట్టు ఉందంట. ఇంకా తీసుకొస్తేనే మేము బాపట్ల తీసుకువెళ్తామని చెప్పి పిల్లలు తింటారులని తీసుకొచ్చారు. అందులో ఒక 2, 3 పళ్ళు బాగా పండినయి ఉంటే ఇంక అక్కడే ఇచ్చారనమాట. నేనొకటి, మా వారొకటైతే తిన్నాము. ఇంకా అక్కడ కాసేపయితే అమ్మమ్మ, బాప, మావయ్య అందరితో కూడా మాట్లాడి ఇంకా లగేజ్ అంతా కూడా మా వారు బయట పెట్టేశారు. మా సాత్విక ఇంకా తిరగడమే పని. ఇంకా మహాలక్ష్మి వాళ్ళ ఊరే కదా ఇప్పుడు వెళ్ళేది.
ఇంకా మేము వచ్చినప్పటి నుంచి తను కూడా ఇంక ఇక్కడే ఉందన్నమాట. ఇంక ఈరోజు అందరం కూడా కలిసి ఇంకా నేరుగా అయితే అక్కడికి వెళ్తున్నాము. మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడొస్తానో వచ్చినంతసేపు పట్టదు వెళ్ళటానికి. ఎందుకంటే మాకు జర్నీలోనే 2 రోజులు గడిచిపోతాయి రావడానికి, వెళ్ళడానికి. ఆ 2 రోజులు తీసేసి మిగతా రోజుల్ని కౌంట్ చేసుకోవటమే. నెక్స్ట్ టైం ఇంకా మా బాప ఇంకా గోల్డ్ కొనడానికి మావి కూడా మాతో పాటు వస్తున్నారనమాట. ఇంకా బాపను కూడా రమ్మంటేనే పత్తులు ఉంటాయి కదా, ఇప్పుడు పత్తుల సీజన్ అనమాట. పత్తి ఎండబెట్టానమ్మా, మళ్ళీ వాన వచ్చిందంటే బాధ అని చెప్పి ఇంకా మావి ఒక్కరే వస్తున్నారు. మహాలక్ష్మి పెళ్ళిలోని మా మావిని చూసే ఉంటారు. మా మావయ్యను అలానే మా వారు ఇద్దరు కూడా బైక్ మీద అయితే వెళ్ళిపోయారు. ఇంతలో మా అన్నయ్య అయితే ఆటో తీసుకొని నేరుగా అమ్మ వాళ్ళ ఊరే వచ్చారనమాట. ఇంకా ఆటో మీద అయితే మేము బయలుదేరిపోయాము. అంటే ముందు వాళ్ళిద్దరు వెళ్తే గోల్డ్ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు చూసేలోపు మేము వెళ్ళొచ్చులే అని. ఎందుకంటే కొంచెం గోల్డ్ దగ్గర టైం ఎక్కువ పట్టిద్ది, బాగా ఎండగా కూడా ఉంది. ఈ పిల్లలతోటి జ్యువెలరీ షాప్లో అసలు ఎలా వేగేదా అని అనుకున్నాను. ఇంతలో అన్నయ్య ఏమో నేరుగా ఇంటికే వెళ్తున్నాడంట. ఇంకా పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపో అన్నయ్య అంటేనే వాళ్ళేమో అస్సలు రావట్లేదు, మాతో పాటే వస్తామంటున్నారు. ఇంకా అమ్మ ఏమో నేను ఎందుకులే, మీ ఇద్దరు ఉన్నారు కదా తీసుకోండి, నేను పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతానులే అంటేనే ఇంకా ఆటోలో కూడా మా అక్కయ్య పెద్దమ్మ వీళ్ళే అనమాట. ఇంకా వాళ్ళు కూడా ఇంకా అమ్మ ఎందుకులే, మీ ఇద్దరు ఉన్నారు కదా తీసుకోండిలే అని చెప్పి ఇంకా నేను చెల్లి అయితే జ్యువెలరీ షాప్కి అయితే వెళ్ళాము. మేము వచ్చేసరికి ఆల్రెడీ మా వారు మావి అయితే ఇవైతే చూసి పెట్టారనమాట. ఇంతకీ మీకు అర్థమైపోయి ఉండిద్ది ఏం తీసుకుంటున్నాను. గోల్డ్ తాడు నాకుంది, చెల్లికుంది, ఇంకా అమ్మకనమాట ఇప్పుడు తీసుకున్నది. జ్యువెలరీ షాప్లోనే ఎక్కువగా వీడియోస్ తీయొద్దక్క అని అన్నారనమాట. అందుకని ఇంకా నేను పెద్దగా వీడియోస్ ఏమీ తీయలేదు. అదే మాకు బాపట్ల అయితే విచ్చలవిడిగా తీసుకోవచ్చు, అసలు ఏమీ అనరు. కానీ కొన్ని జ్యువెలరీ షాప్లో ఒప్పుకోరంట. నెక్స్ట్ టైం ఇక్కడ నేను ఒక ఉంగరం అయితే తీసుకున్నాను. ఇది ఎప్పటి నుంచో నా కోరిక అనమాట, ఒక మంచి రింగ్ తీసుకోవాలని. నాకంటే మా వారికి మెయిన్, ఎప్పటికైనా నీకు ఒక మంచి రింగ్ తీసుకుంటాను అనేవారు. సో ఇప్పుడు అమ్మకి తాడు, అలానే నేను ఒక రింగ్ అయితే తీసుకున్నాను. నిజానికి నేను చెప్పాను కదా గోల్డ్ షాప్లో కొంచెం టైం ఎక్కువ పట్టిద్దని. నేను మీకు వీడియో చూపించినంత సింపుల్గా అయితే అయిపోలేదనమాట. తాడు దగ్గర మాత్రము చాలాసేపు లాగి సో దగ్గరగా చాలా అమౌంట్ అయితే తగ్గింది. మా వారైతే చాలాసేపు దానిలో ఉన్న లొసుకులు అన్నీ మాట్లాడి చాలా అమౌంట్ అయితే తగ్గించారు. చూస్తుండగానే అసలు గోల్డ్ రేట్ ఏమంటా పెరిగిపోతుందో. నిజానికి ఎవరైనా సరే బంగారం కొనుక్కోవాలనుకుంటే షాప్కి వెళ్ళే ముందే ఆ బంగారం గురించి ఎంతో కొంత మనకి సెల్ ఫోన్లో చాలా చెప్తారనమాట. సో అవి చూసుకొని వెళ్ళండి. మా వారు ఎప్పటికప్పుడు అలా చూస్తే ఎందుకు ఇలా చూస్తున్నారో అనుకునేదాన్ని, కానీ ఈరోజు అదే ఉపయోగపడింది. నెక్స్ట్ వచ్చి ఈరోజు గ్రాము ఎంత ఉంది, అలానే ఎన్ని గ్రాములకి ఎంత తరుగు తీస్తారు, జిఎస్టీలు ఎంత వేస్తారు, అసలు ఈ ట్యాక్స్లు ఇవన్నీ కూడా ఒకసారి తెలుసుకొని వెళ్ళామంటే మంచిది. దగ్గరగా 1 గ్రాము ఎంత ఉండిద్దో అంత అమౌంట్ అయితే సేవ్ అయింది మాకు, మా వారు మాట్లాడటం వలన. కాలం కలిసి వస్తే అన్నీ వస్తాయి అని ఊరికనే అనరు కదండి. నిజంగా ఇప్పుడు మా విషయంలో అయితే అదే జరిగింది. మామూలుగా అయితే నేను అమ్మకి చెవిలి తీసుకుందామని అనుకున్నాను, కానీ తాడు తీసుకున్నాము. ఎందుకంటే చెవిలి తక్కువ అమౌంట్ కదా, ఇంకెప్పుడైనా తీసుకోవచ్చు. తాడు మాత్రం పెద్ద అమౌంట్, మళ్ళీ అంత అమౌంట్ రాదని తాడు తీసుకున్నాము. నెక్స్ట్ టైం మాత్రము చెవి కమ్మలు తీసుకోవాలి. అమ్మకి మామూలుగా అయితే కమ్మలే ఇష్టము, కానీ తాడు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి రేణుకి పట్టీలు అయితే తీసుకున్నాను. పాత పట్టీలు వెండి మొలతోడి 2 ఇచ్చేసి తీసుకున్నాను. పాతది వెండి మొలతోడి ఇక్కడ ఇదే షాప్లో తీసుకున్నది. నేను బాపట్లలో మార్పిద్దామంటే ఇక్కడికి వెండి కొంచెం తేడా అంట. అక్కడ 800 మాత్రమే వచ్చిద్ది అని అన్నారు. లేదు మీరు ఎక్కడ కొన్నారు అక్కడే మార్పించుకుంటే కొంచెం ఎక్కువ అమౌంట్ వచ్చిద్ది అన్నారు. వాళ్ళు అలా చెప్పేసరికి ఇంకా మార్పించకుండా అలా దాచిపెట్టి ఇప్పుడు మార్చాను. ఇక్కడేమో 1600కి వచ్చింది. నిజంగా ఇక్కడికి ఎంత తేడానో కదా. ఈ గోల్డ్ కొనటం ఏమో కానీ ఆకలి మాత్రం బీభత్సంగా వేసింది. మాకంటే షాప్ అయిన నాకు తెలిసి 2 ముద్దలు ఎక్స్ట్రానే తింటారు, ఎందుకంటే అంత డిస్కషన్ అయ్యిందనమాట. నెక్స్ట్ ఏమో తినేసి మా మావయ్య అయితే ఇంకా అటు ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా మా అన్నయ్య మళ్ళీ వచ్చాడనమాట ఆటో తీసుకొని వేరే పని మీద. ఇంతలో మా అన్నయ్యకి కాల్ చేస్తేనే నేను వస్తున్నాను, ఇంకా అక్కడే ఉండండి అని అయితే అన్నాడు. ఇంకా తను వచ్చిన తర్వాత మా వారేమో ఏమీ మా అన్నయ్య తినలేదంటే రెస్టారెంట్కి అయితే తీసుకొని వెళ్ళారు. ఇంతలో మాకు కూడా కొంచెం టైం పాస్ అవ్వాలి కదా. మా అన్నయ్య ఏమో అక్కడ మార్ట్ ఉంది ఒకటి, వెళ్ళి చూడండి ఏమైనా నచ్చితే తీసుకోండి అంటేనే. నేను ఎప్పుడు కూడా ఇలాంటి మార్ట్ అనేది పెద్దగా వెళ్ళను అనమాట. 1-2 సార్లు వెళ్ళాను అంతే, అది కూడా చీరాల్లోని. అంతకుమించి ఎప్పుడు వెళ్ళలేదు. సో ఇంకా మొత్తం అలా ఒకసారి అయితే చూసుకొని ఇంకా మహాలక్ష్మి అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుంది. మా అన్నయ్య రాకముందు ఎదురుగా ట్రెండ్స్ ఒకటి కనిపిస్తుంది కదా, అందులోకి వెళ్ళాను. ఒక 2 డ్రెస్సులు తీసుకుందామని నేను మహాలక్ష్మి. కాకపోతే వాటి మీద చున్నీలు లేవంట. చున్నీ లేకపోతే ఇంకా బయటికి తిరగడం కొంచెం కష్టము, ఎందుకంటే చున్నీ లేకుండా బయట తిరగడం అనేది మనం చాలా తక్కువ అనమాట. చున్నీ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇంకా అందుకే తీసుకోలేదు. మా వారేమో ఎందుకు ఇక్కడి నుంచి నాకు లగేజ్ పెడతావు, చీరాల్లోనే అన్ని షాపులు ఉంటాయి కదా అక్కడ తీసుకుందువులే అని అయితే అన్నారు. ఇంకా సరే అని చెప్పి బయటకు వచ్చేసాము. నెక్స్ట్ ఇంకా ఇంటికి బయలుదేరే ముందు మహాలక్ష్మి ఏమో ఒక గులాబీ మొక్క తీసుకుంటాను అన్నయ్య, గార్డెన్ పక్కన ఓపెన్ అయితే అంది. ఇంకా అందరం కూడా అలా వచ్చి ఒక మొక్క అయితే తీసుకున్నాము, గులాబీ మొక్క నాటుది. ఇది వరకు మా ఇంటి ముందు ఉండేది కదా, సేమ్ అదేనమాట.
ఈ మా మహాలక్ష్మికి ఒక పట్టన ఏ మొక్క నచ్చదు. ఇంకా మా వారైతే చూసి ఒకటేమో మొగ్గున్నది, ఒకటేమో పువ్వు బాగా విచ్చుకున్నది చూసి తీసిచ్చారు. మొక్క తీసుకున్న తర్వాత ఇంకా జాలీగా అందరం కూడా సరదాగా మాటలు చెప్పుకుంటే ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. అప్పుడే ఇంకా చినుకులు కూడా స్టార్ట్ అయ్యాయి. అంటే క్లైమేట్ మొత్తం అప్పటికప్పుడు చేంజ్ అయిపోయిందనమాట. మేము వెళ్ళేటప్పటికి చిన్న చిన్న చినుకులే పడ్డాయి, కానీ అంతకు ముందే మధ్యలోని పెద్ద వర్షం కూడా పడింది. కాకపోతే ఇక్కడ మా దగ్గరికి వచ్చేసరికి చిన్న చిన్న చినుకులతో ఆగిపోయింది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఎత్తైన కొండ, పారమ్మ తల్లి కొండ, అమ్మవారు వెలిసిందనమాట. శివరాత్రి టైంలో చాలా బాగుంటుంది కార్తీక మాసంలో. ఆ కొండ మీదకి ఎక్కాలంటే ఒక సాహసం చేసినట్టే, చాలా కష్టం. నేనైతే ఒక్కసారే పంచపాండవుల వరకు ఉండిద్ది మధ్యలో, అక్కడ వరకు ఎక్కి ఆగిపోయాము. చాలా బలం ఉండాలన్నమాట కొండ ఎక్కాలంటే. లాస్ట్ టైము శివరాత్రికి చెల్లి పెళ్లి కోసం అని వచ్చి ఇక్కడే ఉన్నాను కదా, అప్పుడు మా వారిని తీసుకొని ఈ పారంతల్లి కొండకి వద్దాం అనుకున్నాము. కానీ అప్పటికి మా వారు వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయిందనమాట. ఇంకా అప్పటికప్పుడు బయలుదేరినా సరే ఆలస్యం అయ్యిద్ది అని చెప్పి ఇంకా మా ఊరి కొండకైతే వెళ్ళాము. అక్కడే చీకటి పడిపోయింది. ఇక్కడైతే ఇంకా ఆలస్యం అయ్యేది. నేను చెప్పాను కదా మా వరకు వచ్చేసరికి చిన్న చిన్న చినుకులు అయిపోయాయని. అంతకంటే ముందు ఇక్కడ బాగా కురిసిందనమాట. రోడ్లు మొత్తం చూసారు ఎంత వాటర్ ఉందో. వర్షం కురిసినప్పుడు అమ్మ వాళ్ళ సైడు క్లైమేట్ చాలా బాగుంటుంది. కొండలు తాకుతున్న మబ్బులు చూడటానికి పచ్చదనంతో చాలా బాగుంటుంది. పీస్ఫుల్గా ఉంటుంది మెయిన్. ఇంకింటికి రాగానే కొన్న వస్తువులు మా అమ్మమ్మ వాళ్ళకి చూపించాలి కదా. ఇంకా వీళ్ళకి అసలు సరిగ్గా చెప్పనే లేదు కూడా. అంటే తీసుకుంటామని తెలుసు కానీ ఈరోజే తీసుకుంటామని అయితే చెప్పలేదు. సడన్గా అందరికీ సర్ప్రైజ్ లాగా అయిపోయింది. ఇంకా రాగానే అమ్మమ్మ అయితే తాడు చూసింది. నిజానికి డబ్బులు వడ్డీకి తిప్పుకునే కంటే ఇలా బంగారం కొని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు వడ్డీలకు తిప్పితే అసలు ఎవరు సరిగ్గా ఇవ్వటం లేదు. తిరిగి వాళ్ళ వెనకాల మన కాళ్ళు అరిగిపోవడం తప్ప. అదే ఈ బంగారం అనుకోండి, కొనేటప్పుడు ఇంకా అంటే పెరుగుతూనే ఉండేది కదా, ధర అయితే తగ్గదు కదా. ముందు రోజుల్లో మనకి వడ్డీ ఎలా పెరిగిద్దో బంగారం ధర కూడా అలానే పెరిగిపోయింది. మేము మొన్న చెల్లి పెళ్ళి కొన్నప్పటికి ఇప్పటికీ దగ్గర 20,000 పెరిగిపోయిందనమాట. చెప్పలేము. అందుకే ఇంట్లో బంగారం ఉంటే చాలా మంచిది. ఏ క్షణాన ఏ అవసరం వచ్చిందో తెలియదు కదా. మా ఇంట్లో బంగారం అయితే అలానే ఉండిద్ది. అవసరమైనప్పుడు బ్యాంకులో పెట్టడము, మళ్ళీ డబ్బులు రాగానే విడిపించుకోవటము. ఇంకా ఉంగరం కూడా నేనైతే అమ్మమ్మ వాళ్ళకైతే చూపించాను. ఇంక ఇవన్నీ కూడా అమ్మమ్మ ఏమన్నదంటే అమ్మవారి దగ్గర పెట్టిన తర్వాత వీటికి కాసులు లాంటివి చిన్నవి కట్టేస్తామంటే ఇంకా అమ్మ వేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి అలా అమ్మమ్మ అయితే చెప్పింది. ఇంకా రేణుకి పట్టీలు తీసుకునేటప్పుడు రేణు లేదు కదా, తనకి సరిపోయా లేదని చెప్పి కొంచెము ఏమైనా పెద్దవవుతాయి అంటే మళ్ళీ జాగ్రత్త ఉంటాయి కదా, అలా కొంచెం భయం వేసింది. ఇంకా కరెక్ట్గా సరిపోయాయి. జారే కొద్దీ ఇంకా అలా కిందకి దిగిపోతాయి కదా. రేణు అయితే చాలా హ్యాపీ. తీయమంటుంటే అస్సలు తీయట్లేదు. మళ్ళీ సాత్విక చూసి ఏడుస్తుంది. ఎందుకంటే నేను ఒకరికి పెట్టి ఒకరికి పెట్టకపోతే బాధపడతారని చెప్పి నేను ఇద్దరికీ పట్టీలు పెట్టను అనమాట. సాత్వికకి కూడా పట్టీలు ఉన్నాయి కానీ పెట్టను. అందుకని ఇప్పుడు ఎలాగో రేణు కూడా ఉన్నాయి కదా, సాత్విక పట్టీలు ఇంటి దగ్గర వదిలేస్తాను, ఇక్కడికి తీసుకురాలేదు. ఇంకా రేణు కూడా తీసేసి ఇద్దరికి ఇంకా దసరాకి అయితే పెట్టాలి. నిజానికి నేను అప్పుడే నిద్ర లేచాను. అంటే సాలో నుంచి రాగానే ఇంటికి నిద్రపోయాను అనమాట. ఇంకా అమ్మమ్మ వీళ్ళు వస్తేనే మా వారైతే లేపారు. ఇంకా లేవగానే తీసుకొచ్చిన తాడు ఉంగరం ఇవన్నీ కూడా ఇంకా అప్పుడే చూసాము. ఇంకా ఇదైతే ఈరోజు వ్లాగ్ అనమాట ఇక్కడితో. ఇంకా నైట్ అయితే ఫుల్గా వర్షము. నేను చెప్పాను కదా ఇంటికి వచ్చిన తర్వాత వర్షం కురిసిందని. నైట్ మాత్రం బాగా వర్షము, కరెంట్ లేదు, చాలా ఇబ్బంది పడ్డాము చాలాసేపు. పాపం మా పెద్దమ్మ కరెంట్ లేదు కదా, ఇంకా చిన్న లైట్ అయితే పెట్టుకొని వంట అయితే మెల్లి చేసింది. కాసేపటికి వర్షం తగ్గిన తర్వాత కరెంట్ వచ్చిందనమాట. కొంచెం దోమల భయం అనమాట, దోమలు ఎక్కువ. ఇంక ఇక్కడ మా సాత్వికకి నిద్ర వచ్చేసింది. ఇంకా ఏం చేస్తాం, వాన వచ్చినప్పుడు అలా మంచాలు బయట వేసుకొని కాసేపు అలా మాట్లాడుకున్నాము. ఇంకా అదైతే అక్కడితో లాస్ట్ అండి వీడియో. అది ముందు రోజు అనమాట, ఇది నెక్స్ట్ డే. చెప్పాను కదండి 2 రోజుల వీడియో ఒక వ్లాగ్లో అయితే పోస్ట్ చేస్తున్నానని. సో ఇది నెక్స్ట్ డే అనమాట. ఇక్కడ పొద్దున్న అయితే గుడికి వెళ్ళాలని చెప్పి తలకి స్నానం అయితే చేసుకొని రెడీ అయిపోయాను. మరోవైపు మహాలక్ష్మి కూడా ఇద్దరం కూడా వెళ్తున్నాము. అదే అమ్మమ్మ చెప్పింది కదా బంగారము కొంచెం అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేపియాలని, అందుకోసం అనమాట. మళ్ళీ నేను కూడా ఊరు బయలుదేరుతున్నాను కదా, సో క్షేమంగా ఇంటికి కూడా చేరుకోవాలి. మామూలుగా అయితే అమ్మ వాళ్ళ ఊరిలో పైడితల్లమ్మ తల్లి గుడికి ఎప్పుడు వెళ్ళొస్తాము. కాకపోతే ఈసారి ఎలాగో గోల్డ్ తీసుకున్నాం కదా, ఒకేసారి అమ్మవారి దగ్గర పెట్టి వెళ్దాంలే అని చెప్పి ఇంక ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఊరిలో గ్రామ దేవత బంగారం తల్లి దగ్గరికి అయితే వెళ్తున్నాము.
నా హెయిర్కి ఏంటంటే తడిగా ఉన్నప్పుడు జడ వేసుకుంటేనే చక్కగా వచ్చిద్ది. ఏమాత్రం ఆరిపోయిన తర్వాత జడ వేసానంటే ఇంకా కిరీటాలు లేస్తాయి అనమాట ముందర. అంటే ఈ కర్లీ హెయిర్ గురించి తెలిసిందే కదా. పిల్లలు పుట్టిన తర్వాత జుట్టు మొత్తం ఊడిపోయింది, అసలు ఏం లేదు, సన్నగా తోకలాగా అయిపోయింది. ఇంకా కాసేపు అయితే జుట్టు అలా ఆరబెట్టేసి ఇంకా జడ అయితే వేసుకొని రెడీ అయిపోయాను. అమ్మమ్మ అప్పుడే వచ్చింది. ఇంకా అమ్మమ్మకి ఇచ్చేసాను అనమాట నేను బంగారం బీరువాలో పెట్టమని. ఇంకా అమ్మమ్మ వచ్చి బంగారం ఇచ్చింది. మరోవైపు మహాలక్ష్మి కూడా వాళ్ళ ఇంటి దగ్గర దీపారాధన చేసుకుని అయితే వచ్చింది. ఇంకా నేరుగా పిల్లలు కూడా స్నానాలు చేసి రెడీ చేసేసాను. ఇంకా నలుగురం, పిల్లలిద్దరు ఇంకా మేమిద్దరం అనమాట. అలా నలుగురం కూడా గుడికి అయితే బయలుదేరాము. ఇక్కడ మార్నింగ్ టిఫిన్ అయితే మా అన్నయ్య తీసుకొచ్చారు. కాకపోతే గుడికి వెళ్తున్నాను కదా, ఇంకేమీ తినకుండా ఉపవాసం అనమాట. సో ఇల్లు వచ్చాక తిందాంలే అని చెప్పి ఇంకా తినలేదు. మా వారికి పిల్లలకి అయితే పెట్టించేసాను. ఇప్పుడు కారం చెట్లో మా అక్కయ్య వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఈ ఊర్లో ఉండేటప్పుడు ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవారు అనమాట. తనున్నప్పుడు ఇల్లు ఎంత నీట్గా ఉండేదో ఇంకా మా పెద్దమ్మ అయితే అంతగా పట్టించుకోదు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా రాగానే ముందు మహాలక్ష్మి అయితే అమ్మవారికి పసుపు కుంకుమ అన్నీ కూడా ఇస్తుంది. లాస్ట్ టైం నేను అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే ఇలా గ్రామ దేవత పండుగ అని చెప్పి వీడియోస్ పెట్టాను కదండి, ఈ అమ్మవారి అనమాట. అప్పుడు కాకపోతే అంత హడావిడిలో ఇంకెంత క్లోజ్గా చూడటం అయితే చాలా కష్టమే. దూరం నుంచి అలా మ్యాక్సిమం ట్రై చేసి చూపించాను కానీ ఇంకా కష్టం. కానీ ఇప్పుడు మామూలు టైంలో మాత్రమే ఎంత ప్రశాంతంగా ఉండిద్దో చూసారా. నాకు అంటే చెల్లి పెళ్లి కోసం అని చెప్పి యూఎస్ నుంచి నందు సిస్టరు 3 జ్యువెలరీ సెట్స్ పంపించారు కదా, అందులో ఒకటి లావుగా పెద్దగా ఉండిద్ది చూడండి. ఆ సెట్ అయితే మహాలక్ష్మి అమ్మవారికి అయితే వేశారనమాట. అంటే అది చాలా పెద్దది కదా, బాగా హెవీగా ఉంది. అది మా లాంటి వాళ్ళకి అస్సలు సెట్ అవ్వదు. సో ఇంకా అది ఎలాగ ఉండిపోతుందని చెప్పి ఇంకా అది అస్సలు యూజ్ చేయలేదనమాట. ఎలా వచ్చిందో అలానే ఉంది. ఇంకా అదైతే సెట్ అలా తీసుకొచ్చి మహాలక్ష్మి ఈ అమ్మవారి మెడలో అయితే వేశారు. ఆ పెద్దది కింద కనిపిస్తుంది చూసారా, ఆ సెట్ అనమాట. ఇప్పుడు అమ్మవారి మెడలో ఉన్న ప్రతి జ్యువెలరీ కూడా ఎవరో ఒకరు బయట నుంచి మనలాగే తీసుకొచ్చి వేసిన వాళ్ళే అమ్మవారికి అలా అలంకరించుకుంటారనమాట. అదొక ఆనందము. ఎందుకంటే అమ్మవారి కంటే ఇంకేది ఎక్కువ కాదు కదా. చాలా రోజులైంది ఇక్కడ అమ్మవారి దగ్గర పూజ చేసుకొని. ఎందుకంటే ఎప్పుడు కూడా అమ్మ వాళ్ళ ఊరిలోని పైడితల్లమ్మ తల్లికి అక్కడి నుంచి అలా పూజ చేసుకొని అటు నుంచి అలా రిటర్న్ అయిపోవడమే ఇప్పుడు కూడా. కానీ నిజంగా ఇది అనుకోకుండా ఇలా జరిగిందని చెప్పుకోవాలి. ఉంగరము తాడు మాత్రమే తీసుకొచ్చాను. పట్టాలైతే నిన్న మహాలక్ష్మి రేణుకు పెట్టింది కదా, ఆ పెట్టే ముందు పూజ గదిలోని కొంచెం అలా పెట్టి పసుపు రాసి తీసుకొచ్చి రేణుకు పెట్టేసింది అనమాట. ఇంకా అందుకు ఇంకా అవి తీసుకురాలేదు. ఓన్లీ తాడుకి కొంచెం అలా పసుపు కుంకుమ అలా పెట్టేసి ఇంకా అమ్మవారి మెడలో అయితే అలా వేసేసాము. నెక్స్ట్ ఉంగరం కూడా అలా చిన్న కుంకుమ పెట్టేసి ఇంకా పక్కనైతే పెట్టేశాను. పూజ అయితే అయిపోయిందండి. ఇంకా పూజ అయినంత వరకు అమ్మవారి దగ్గర అలాగా వస్తువులు అయితే పెట్టాము. ఇంకా పూజ చేసిన తర్వాత తీస్తున్నాను. అంటే ఇప్పటి వరకు కూడా అలాగా పూజ చేసినట్టు అనమాట. సో చాలా మంచిగా పూజ కూడా ప్రశాంతంగా అయింది. నెక్స్ట్ వచ్చి ఇదంతా కూడా బయట స్కూల్ అనమాట. ఈ 5th క్లాస్ వరకు ఉండిద్ది కదా, అలా ఒకవైపు చిన్న మూలేమో అమ్మవారి గుడి అయితే ఉండిద్ది. నేను నా 1st క్లాసు 2nd క్లాస్ అయితే ఇదే స్కూల్లో చదువుకున్నాను అప్పట్లో. అప్పటి నుంచి కూడా ఈ వేప చెట్టుని చూస్తున్నా, ఇలానే ఉంది. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అలానే ఉంది. నేను 3rd క్లాస్కి వచ్చాను. ఇంకా మా నాన్నగారు చనిపోతేనే ఇంకా అక్కడికి అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిపోయి అక్కడి నుంచి 3rd క్లాస్ నుంచి ఇంకా అక్కడ చదువుకున్నాను అనమాట.
అప్పుడు ఇంకా చిల్లు అయితే చిన్న పిల్ల, మా రేణు అంత ఉండిద్దేమో, రేణు కంటే ఇంకా 1 ఇయర్ చిన్నే. అంత చిన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. ఇంకా పూజ అయిపోయింది కదా, ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇంటికి రాగానే ఏమీ తినలేదు కదా. ముందు రోజు మా మావయ్య ఈ సీతాఫలాలు తీసుకువెళ్ళమని ఇచ్చారు కదా, ఇంకా అవైతే మా పెద్దమ్మ డ్రమ్లో పెట్టేసిందనమాట, బియ్యం డ్రమ్లో. అవేమో కొంచెం బూజులా పట్టేసాయి. అయితే బయట ఉన్నట్టయితే ఇంకా బాగుండేవి. ఇంకా కొన్ని బాగున్నాయి ఉంటాయి కదా, ఇంకా బాగున్నాయి అన్నీ కూడా ఇంకా ముందర పెట్టుకుని అందరం కూడా అలా సరదాగా మాటలు చెప్పుకుంటే తినేసాము మొత్తం కూడా. మేము ఇక్కడ ఇంతమంది ఉంటే మా సాత్వికకి అసలు అదేమి పట్టినట్టు చక్కగా బొమ్మలు చూసుకుంటుంది. ఆ డోరా ఎక్కడ ఉంటుందో చెప్తే ఆ డోరాతో పాటు మా సాత్వికను కూడా ప్రయాణాలకు పంపించేసేదాన్ని. డోరా ప్రయాణం బదులు సాత్విక ప్రయాణం అని వచ్చేదేమో. మా సాత్వికకి ఖుషి టీవీలో కల్లా ఈ డోరా బుజ్జి మాత్రమే చాలా ఇష్టంగా చూసిద్ది, మిగతా వాటికంటే అస్సలు విసుగురాదనమాట. ఇచ్చిందే మళ్ళీ రిపీటెడ్గా ఇచ్చినా చూస్తాననిద్ది. చిన్నపిల్ల కదా, ఇంకా ఇప్పుడు ఏం చెప్పినా సరే అర్థం అవ్వదు. కొంచెం పెద్ద అయితే ఇంకా అప్పుడు ఏమన్నా సరే మాట వినిద్దేమో. ఇంక ఇది వచ్చి టైం వచ్చి మధ్యాహ్నం 3:30 అలా అయితే అవుతుంది. మేమైతే ఇంకా బయలుదేరిపోయాము. ట్రైన్ వచ్చి 4:40కి బొబ్బిలి అనమాట. నేను ఈసారి బొబ్బిలికి చేసుకున్నాము రిజర్వేషన్. బొబ్బిలి నుంచి విజయవాడ వరకే, మళ్ళీ అక్కడి నుంచి వేరే మా ఊరికి ప్యాసింజర్ ఎక్కాలి. ఇంక ఇక్కడ తాతయ్య మేము వెళ్తున్నామని చెప్పి తాతయ్య అయితే వచ్చారు. మేము వచ్చిన రోజు కూడా వచ్చారు. నేనన్నా మా పిల్లలన్నా చాలా ఆశ అనమాట మా తాతయ్యకి. లాస్ట్ టైం కొంచెం హెల్త్ బాగా పాడైంది, ఇప్పుడిప్పుడే మళ్ళీ కొంచెం అలాగే తగ్గింది. ఇంకా మా పెద్ద అక్కయ్య మీకు తెలిసిందే. ఇంకా ఇక్కడే లగేజ్ పెట్టి వస్తున్నారు, టీ షర్ట్ చినిగిపోయింది. కమ్మని టీ షర్టు వృధాగా పోయింది. ఇంకా మళ్ళీ అది ఇడిచేసి వేరే చొక్కా అయితే వేసుకున్నారు. ఇంకా తెలిసిందే కదా, మా పిల్లలకి వెళ్ళేటప్పుడు ఇంకా మా పెద్దమ్మ అక్కయ్య వాళ్ళు వీళ్ళంతా కూడా డబ్బులు ఇస్తున్నారనమాట. మరేమో ఏమో వద్దు వద్దు అంటుంది. ఇంకా మా సాత్విక మాత్రం తనకి ఇవ్వట్లేదని చెప్పి ఏడుస్తుంది. ఇంకా అందరిని మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో. ఇంకా అందరికీ కూడా మంచిగా బాయ్ బాయ్ చెప్పేసి బయలుదేరాము. ఎందుకంటే పుట్టింటి నుంచి ఎవరికైనా బయలుదేరేటప్పుడు కొంచెం బాధగానే ఉండిద్ది. మళ్ళీ ఎప్పట్లో కలవడం కూడా అవ్వదు, కొంచెం టైం బాగా పట్టిద్ది. ఇంకా బండి ఎక్కగానే మా సాత్వికకి నిద్ర వచ్చేసిద్ది. అదేంటి మాతో పాటు అమ్మ కూడా సాలూరు వరకు బయలుదేరింది. ఇంకా అమ్మ సాలూరులో దిగిపోయి అటు నుంచి ఇంకా అమ్మ వాళ్ళ ఊరు అయితే వెళ్ళిపోయింది. ఇంకా నేనేమో ఇటు వెళ్ళిపోతాను. కానీ మా అమ్మ కల్లా దూరంగా ఉంటేనే ఒక్క దిగులనమాట. నేనన్నా పిల్లలన్నా చాలా ఆశ. ఇన్ని రోజులు కొంచెం ఇల్లు అంతా కూడా పిల్లలతో సందడిగా ఉంది కదా, ఒక్కసారిగా ఇంకా మొత్తం బోసిపోయినట్టు ఒక 2 రోజులు కొంచెం దిగులుగా ఉండిద్ది అమ్మకి. ఇంకా అలా నెమ్మదిగా అలవాటు చేసుకునేది అనమాట. ఇంకా నేను ఈ క్యాన్ ఏమంటూ పిండి పెట్టానో కానీ మా సాత్వికకి ఎక్కడ పడితే అక్కడ కూర్చోడానికి బాగా కుదురుతుంది. ఇంతలో ట్రైన్ కూడా వచ్చేసింది. మేము రిజర్వేషన్ కాబట్టి పిల్లలతో ఖచ్చితంగా రిజర్వేషన్ ఉండాల్సింది. సరే స్లీపర్లోనే చేసుకున్నాము. సో ఇంకా నేను అదంతా ఏమీ పెద్దగా వీడియో తీయలేదు. అండ్ ఇది వచ్చి ప్యాసింజర్ అనమాట. అంటే విజయవాడలో నైట్ 3 ఆ టైంకి అయితే దిగిపోతాము. అక్కడి నుంచి కొంచెం సేపు అలాగే రెస్ట్ తీసుకుని మళ్ళీ 5ంటికి అలా అయితే ప్యాసింజర్ ఉండిద్ది. ఆ ప్యాసింజర్ అయితే ఎక్కిపోయాము. ఇదైతే నేరుగా మాకు వెదులుపల్లి అంటారు కదా, మాకు మెయిన్ పక్కన అక్కడ కూడా ఆగిద్ది అనమాట. స్టోటపురం స్టేషన్ ఉండిద్ది. కానీ మేము బాపట్లలో అయితే దిగాము. ఇంకా అక్కడికైతే మా హస్బెండ్ వాళ్ళ బాబాయ్ గారు ఏమో బండి అయితే తీసుకొచ్చారు, బైక్ ఉందన్నమాట. ఇంకా నేరుగా బాపట్ల నుంచి బైక్ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా మా సాత్విక ట్రైన్ ఎక్కినంతసేపు ఒక బాధ, దిగినంతసేపు ఒక బాధ. ఈ ప్యాసింజర్ ఎక్కానే కానీ ఎక్కి నుంచి నేను నిద్రపోయాను. అసలు జర్నీ అంటే అసలు జర్నీ చేసినట్టు అనిపించలేదు నాకు. ఒకవైపు ఏమో బయట వర్షం అనమాట. ఇంకా మేము వచ్చేటప్పుడు కూడా చిన్న చిన్న చినుకులు పడుతూనే ఉన్నాయి. మధ్యలో ఇక్కడ మాకు వెదులుపల్లి సెంటర్లోనైతే టిఫిన్ చేసేసి వచ్చేసాము హోటల్లోనే. అక్కడ నేను వీడియో ఏమీ తీయలేదు. అంటే ఇంటికి వచ్చేసరికి చల్లారిపోతుంది, తినబుద్ధి వేయట్లేదు అని చెప్తే ఇంకా అక్కడే తినేసి అయితే వచ్చేసామండి. ఇంకా మొత్తానికి క్షేమంగా ఇంటికైతే చేరుకున్నాము. నేను ఆ రోజు చూపించాను కదా మీకు మొక్కలు, ఇవి ఇటు వరకే చూపించాను. ఆ సైడ్ని కూడా అలాగా చిన్న చిన్నగా పక్కన కొమ్మలు వస్తాయి కదా, వాటిని తుంచి వేశాను. అవి మా నాన్నమ్మ మరి ఎంత ఫోర్స్గా నీళ్ళు పడుతుందేమో, అన్నీ కూడా నిద్రపోయి ఉన్నాయి. ఇంకా నేను వచ్చి వాటన్నిటిని కూడా కొంచెం మిదిలించి మళ్ళీ నిలబెట్టి వేసానమాట. మొత్తం కూడా వర్షం పడుతుందని చెప్పాను కదా, ఇంకా నాన్నమ్మే డైలీ మొక్కలకైతే నీళ్ళు పెడుతుంది. ఇంకా మొత్తం తడిసిపోయింది. అప్పటికి చిన్న చిన్న చినుకులు పడుతూనే ఉన్నాయి. ఇంకా మెయిన్ ఏంటంటే కొంచెం ఫ్రెష్ అయిపోవాలి. హీటర్ పెట్టుకుని స్నానం చేస్తే కానీ అస్సలు మైండ్ రిలీఫ్గా అనిపించదు. మొత్తం ట్రైన్ దిగిన తర్వాత కొంచెం ఇంకా ట్రైన్లోనే ఉన్నట్టు ఊగుతున్నట్టు ఫీలింగ్ ఉండిద్ది అనమాట. తలకి అదే కొంచెం స్నానం చేసి ఫ్రెష్ అయ్యి కాసేపు పడుకొని లేస్తే అప్పుడు సెట్ అయ్యిద్ది. సో ఇంక ఈ మొక్కలన్నీ కూడా ఆల్మోస్ట్ బతికేసినాయి. వీటన్నిటిని కూడా కొంచెం టైం చూసుకొని అన్నిటిని ఎక్కడికక్కడ నీట్గా అయితే సర్దేసుకోవాలి. మొత్తానికైతే ఇంటికి వచ్చేసాం కాబట్టి ఇంకా నెక్స్ట్ నుంచి వీడియోస్ అయితే ఇక్కడి నుంచి వస్తాయండి. ఇంకా ఇక్కడతో అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే వీడియోస్ లాస్ట్, ఇంక ఇక్కడి నుంచి ఇక్కడ వీడియోసే వస్తాయి. ఇంక ఈ వీడియో కూడా ఇక్కడతో ఆపేస్తున్నానండి.
సో 2 డేస్ది పెట్టేశాను, ఇంకెందుకులే మీకు కూడా కన్ఫ్యూజన్గా ఉండడం అని చెప్పి అంతే. మీకు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంటికి మీకు ఉంగరం చూపించలేదు కదా, నిన్న పూజ చేశాను కదండి. పూజ చేసిన తర్వాత ఇంటికి వచ్చిన వెంపటనే ఉంగరం అయితే పెట్టేసుకున్నాను. బాగుంది కదా, ఏదైనా ఒంటి మీద గోల్డ్ ఉంటే ఏదో తెలియని ఒక గ్లో వచ్చింది అంటారు. రింగ్ కూడా అమ్మవారితే తీసుకున్నాను, బాగా నచ్చింది. సో ఈ వీడియో కూడా ఇక్కడ ఆపేస్తున్నానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. ధన్యవాదాలు.